ఇప్పుడు సెట్ 9th కి అయితే ఈగల్ రిలీజ్ కానుంది. సో ఎప్పుడో మన సంక్రాంతికి అవ్వాల్సింది. ఏంటంటే యాక్చువల్లీ సంక్రాంతికి నాగార్జున సినిమా, మహేష్ బాబుది, ఇంకా తేజ సజ్జాది, ఇంకా మన వెంకీష్ వీళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నాను. ఆ రోజు ఏమో యాక్చువల్లీ వెంకటేష్ సినిమా రోజున ఈగల్ సినిమా రిలీజ్ కాదు పోస్ట్ పోన్ చేసేలే కాదు. మాకు పోస్ట్ పోయింది మాకు మంచిదే అండి. ఎందుకంటే అంటే ఆ సినిమా ఆ రోజు రిలీజ్ ఏంటంటే మా బాస్ సినిమా తొక్కేస్తున్నారు చాలా మంది. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుంది మేడం, బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆ స్ట్రిప్ గన్ను అన్ని ఎక్స్ట్రాడినరీ ఉంది. ఈసారి డైరెక్టర్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్ లో చాలా మంది కొత్తతనం ప్లాన్ చేసి తీస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు అందరూ నంబర్ 1 ఉన్న వాళ్ళే. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ గాడ్ ఫాదర్ మన రైటర్స్. ఆయన లేకపోతే వాళ్ళు లేరు అసలు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆయన ఒక సినిమా 2 సినిమాలు ఇచ్చి ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చి ఈ సినిమా ఇచ్చిన తర్వాత డైరెక్టర్ కూడా చాలా సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎలా అంటే సాంగ్స్ బాగున్నాయి మేడం. సాంగ్స్ ఆడమచ్చ సాంగ్ బాగుంది మేడం. ఇంకా కలిస్తే సాంగ్ అది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో సాంగ్ కోసం వెయిటింగ్. అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన అమర్దీప్ కి ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు. మరి ఛాన్స్ ఇస్తారా? కంపల్సరీ మేడం, షూర్. ఫైనల్స్ అప్పుడు కూడా నాగార్జున చెప్పాయి కదా. ఇప్పుడు ఈగిల్ సినిమా మిస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హరీష్ శంకర్ తో మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే ఫ్యాన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు. మాకు సంతోషం. థ్యాంక్ యూ.